5 minutes to 5 AM. ఫుల్ మూన్ ఉంది ఇంకా. దిస్ ఈస్ ద స్టార్ట్ పాయింట్ అండ్ చిమ్మ చీకటి ఉంది కాబట్టి ఏం కనిపించలేదు. వేర్ ఆన్ అ బ్రిడ్జ్ రైట్ నౌ. ఇట్లుంది వ్యూ, ఏం కనిపిస్తలేదు. పొద్దున 5 గంటలకే స్టార్ట్ అవుతున్నా చూసిన వెనకాల ఫుల్ మూన్ ఉంది, కనిపిస్తుందో లేదు తెలియదు. ఎప్పుడు స్టార్ట్ చేసినా 10 అవుతుంది, 10-11 లేట్ అవుతుంది కాబట్టి ఈసారి కొంచెం ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ చేస్తే సెట్ అవుతుందని స్టార్ట్ అయిపోయినాం. అండ్ మాకు చాలా లిమిటెడ్ టైం ఉంది, మేము ఇంకా చాలా దూరం ట్రావెల్ చేయాలి కాబట్టి మేమిద్దరమే హైక్ వచ్చినాం. మిగతా బాయ్స్ అంతా వాళ్ళు వేరే ప్లాన్స్ చేసుకున్నారు అంతే. బ్రైట్ మూన్ లైట్ 5:46 AM అవుతుంది. హైక్ స్టార్ట్ చేసి ఆల్మోస్ట్ ఒక 50-55 నిమిషాలు అయింది. ఎంత బ్యూటిఫుల్ ఉండే అంటే పాతు పోయేటప్పుడు కూడా ఇదే రూట్ కాబట్టి పెద్ద ప్రాబ్లం లేదు, రెండు ఎక్స్పీరియన్స్ చేసినట్టు అవుతుంది. అటు మూన్ లైటు అటు సన్లైట్. వచ్చేటప్పుడు అయితే బ్రైట్ మూన్, అసలు ఆ క్లౌడ్ ఉంది, ఆ క్లౌడ్ పోతే కనిపిస్తుంది క్లియర్గా. ఎక్స్ట్రీమ్ బ్యూటీ. ఏయ్ తమ్ముడు ఎడిపోతున్నావు? పొద్దున 5ంటికి స్టార్ట్ చేసినాం. వీడియోస్ తీయడానికి ఛాన్స్ లేకుండే, ఎందుకంటే మొత్తం చీకటి, కెమెరా ఆన్ చేస్తే అసలు ఏం కనిపించదు. ఇంకా సంహో ఇప్పుడు లైట్ వచ్చింది, మెల్లమెల్లగా సన్ రైజ్ స్టార్ట్ అవుతున్నట్టుంది. 6:30కి అట్లుంది. ఆరెంజ్ క్లౌడ్స్ కనిపిస్తున్నాయి. సో మేబీ చూద్దాం, మన లక్ బాగుంటే ఇటుపక్క మూన్ లైట్, అటుపక్క సన్ లైట్, నడి మధ్య చెరువు. విల్ ఎక్స్పీరియన్స్ దట్ గుడ్ థింగ్. చలో లెట్స్ గో. మేబీ ఇక్కడ లేకుంటే దిస్ ఇస్ ద హాఫ్ వే. ఎస్ వావ్, ఇక్కడతోని హాఫ్ వే అయిపోయింది. ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫ్రమ్ ది అదర్ సైడ్ ఆఫ్ దిస్ మౌంటైన్. ఆ మౌంటైన్ అవతల నుంచి స్టార్ట్ చేస్తే 1 గంటన్నర దాకా పట్టింది హాఫ్ వే అవ్వడానికి. ఇంగ్లాండ్స్ హైయెస్ట్ మౌంటైన్ చేసినప్పుడు ఎగ్జాక్ట్ సిమిలర్ వైబ్, కాకపోతే అక్కడ ఇట్లా ఈ వాటర్ లేక్ బదులు ఎంటీ ల్యాండ్ ఉండే, ఇంకా పైనుంచి కూడా వాటర్ పడుతున్నాయి. పొద్దున 5:30కి అట్లా మేము ఇద్దరు ఫ్లాష్ లైట్లు వేసుకొని ఎత్తికేసుకొని వస్తుంటే కిందికి వస్తున్నారు, ఏందబ్బా అని చూస్తే వాళ్ళు ఇక్కడ దాకా వచ్చి ఇంకా హెవీ విండి ఉంది, బాగా చల్లగా ఉందని చెప్పి వెళ్ళిపోయారు కిందికి. పాపం పైన సమిట్ దాకా వెళ్ళలేరు వాళ్ళు. ఇక మా బాబు ఏమో రిలాక్స్ అవుతుండు. దొరబాబు, ఏ బాబు, మొత్తం మేము స్టార్ట్ చేసినప్పటికీ మూన్ లైట్ తోటి పైకి వచ్చినాం. మస్తు హెల్ప్ చేసింది మాకు. టార్చ్ లైట్ మర్చిపోయినాం ఇంట్లో, ఫోన్ ఫ్లాష్ లైట్ పెట్టినాం కానీ అవసరం లేకుండే. అసలు బ్యూటిఫుల్ వ్యూ ఉండే, మంచి దారి క్లియర్గా కనిపించింది. విండ్ స్పీడ్ ఎంత ఉందో తెలియదు కానీ పిచ్చిగా విండ్ ఉంది. అయితే అసలు చాలా చల్లగా ఉంది. మార్నింగ్ మైట్. ఆడున్న పోరాడు ఇక్కడ నిలబెడితే ఏందో అనుకున్నా కానీ లేక్ పక్కన క్యాంప్ వేసారంట. నైట్ అంతా ఇక్కడనే పండుకుండ్రు. పొద్దున్న లేచి ఇంకా అటు ఇటు సుక్కలు చూస్తుండు. వావ్, క్రేజీ కదా. 2 పెద్ద కొండల మధ్య ఒక ఆల్టిట్యూడ్లో క్యాంప్ అంటే ఏంది. ఇన్ని కొండలు దాటుకుంటూ వచ్చినాం అనేది మాకు అసలు అర్థమే కాలేదు. వచ్చేంతసేపు చీకట్లో వచ్చినాం కాబట్టి. ట్రాక్లు మనకి ఇప్పుడు ట్రాక్ అంతా ఇక్కడ నుంచి జిగ్జాగ్ ఉంటుంది, అంతా రాకీ పాత్ ఉంటుంది మొత్తం. ప్రస్తుతం కొంతవరకు అయితే దారింది బాగానే, తర్వాత అంతా ఈ రాళ్ళకి వెళ్ళి నడవాల్సి వస్తుంది.
ఇప్పుడు గ్రూపులు స్టార్ట్ అవుతున్నాయి, జనాలు కనిపిస్తారు కింద. పెద్ద పెద్ద గ్రూప్సే ఉన్నాయి, మంచి ఉన్నారు పీపుల్. ఇక్కడ ఎవరో ఒక కపుల్ మంచిగా ఆల్రెడీ సమ్మిట్ కొట్టేసి వెళ్ళిపోతున్నారు కూడా. ఎన్ని గంటలకు వచ్చిర్రు అంటే ನಾವು 2240 feet హైట్లో ఉన్నాం. ఇంచుమించు 600 చిల్లర మీటర్స్. అండ్ లుక్ ఎట్ దిస్ వన్ స్టిక్కర్. అరే యా, మర్చిపోయినాం మనం. ఈ బోర్డుకు తలిగిచ్చిర్రా. స్టే హైడ్రేటెడ్. ఎగ్జాక్ట్లీ, స్టే హైడ్రేటెడ్, ఈట్ మోర్ ఫైబర్. అబ్బా, మనం కూడా తెచ్చుంటే అయిపో. మార్నింగ్ గైస్. కూల్, కేర్ఫుల్ మ్యాన్. వావ్, ఏ ఇక్కడ చూడు. అండ్ 994 meters అంటే ఇంకా 6 meters సారీ, ఇంకా 6 metersలో 1000 హిట్ చేయబోతున్నాం. కౌంట్ చేయబోయా మీటర్లు. సరే, ఆ పాయింట్ 1000 అనుకుందాంలే, ఏముంది. ఒక మంచి వ్యూ పాయింట్ తీసుకొని అదే 1000 ఫిక్స్ అయిపోదాం. అయిపోయింది, ఆల్టిట్యూడ్ అయితే వచ్చేసింది. యా, రైట్ నౌ అఫీషియల్లీ 1000 meters ఆల్టిట్యూడ్లో ఉన్నాం మనం, విచ్ ఈస్ అరౌండ్ 3300 feet. అంటే ఇప్పుడు అక్కడ ఇల్లులు కనిపిస్తున్నాయా? ఇక ఇల్లులు ఉండే ల్యాండ్ నుంచి అలా 1 kilometer పైన ఉన్నాం మనం. మెల్లిమెల్లిగా క్లౌడ్స్ కూడా వస్తూ ఉన్నాయి మధ్యలోకి. ఇక 350 meters అయితే పీక్ హిట్ చేయబోతున్నాం. స్టార్టింగ్ మంచి పేస్లోనే వచ్చినాం. చాలా మైనర్ బ్రేకులు తీసుకొని వితౌట్ డ్రింక్స్ బ్రేక్ కంటిన్యూస్గా కొట్టినాం 1 గంటన్నర. కానీ మెల్లిమెల్లిగా స్లో అవ్వడం స్టార్ట్ అయింది. ఒకసారి ఆగి లైట్గా వాటర్ తీసుకొని మళ్ళీ ఇంకోసారి ఆగి ఎలక్ట్రోలైట్స్ ఎనర్జీ డ్రింక్ తీసుకున్నాం ఒకటి. అది కొంచెం తాగుతూ మెల్లమెల్లగా ఇప్పుడే జరా స్పీడ్ తగ్గుతుంది. అగో, ఈ మాట్లాడుతున్న గ్యాప్లో క్లౌడ్ వచ్చేసింది. చూడండి, ఒక క్లౌడ్ వచ్చింది, వెళ్ళిపోయింది, మళ్ళీ క్లియర్గా వచ్చేసింది. ఆల్మోస్ట్ ఒక 80% దాకా అయిపోయింది హైక్ అంతా. ఇప్పుడే ఆ గ్రూప్ ఏదైతే ఉందో అది వాళ్ళు అప్రోచ్ అయిపోయారు. వాళ్ళు కనిపించని కూడా కనిపించట్లేరు, అలా కలిసిపోయారు. మొత్తం ఎంటైర్ హైక్ నుంచి ఇది ఒక ఫస్ట్ బ్రేక్ టెక్నికల్లీ. ఫస్ట్ బ్రేక్. సారీ, మంచి గేర్ వేసుకున్నాం. ఈ స్టిక్స్ అయితే పిచ్చి హెల్ప్ అయినాయి, ఎక్స్ట్రీమ్గా హెల్ప్ అయినాయి. ఇవైతే కొంచెం కూడా అసలు మోకాళ్ళలో కొంచెం లైట్ పెయిన్ కూడా లేదు. ఇంకా గ్యాంగ్ వస్తూనే ఉన్నారు, జనాలు వస్తూనే ఉన్నారు, ఏం కనిపిస్తలేదు. ఇంకా పైకి పోయినాక ఏం కనిపిస్తుంది అసలు మనకి భయ? చుట్టూ ఏదో ఫ్యాక్టరీ పొగలు ఉన్నట్టుంది. ఆల్మోస్ట్ ఇంకా మెట్లు, ఈ జిగ్జాగ్ రూట్లు అనేది అయిపోయినాయి. కానీ ఇప్పుడు ఈ పాయింట్ నుంచి ఇవన్నీ ఫేక్ సమ్మిట్స్ ఇలాంటివి ఒక 4 వచ్చినాయి. ఇంకా ముందు ఇంకా వస్తూనే ఉంటాయి. చాలామంది మేము చూసిన ఏ వీడియోలో చూసినా కానీ మోస్ట్ ఆఫ్ ద హైకర్స్ అందరూ ఈ ఫేక్ సమ్మిట్లు చూసి డిసప్పాయింట్ అయిపోయి వచ్చేసింది అని అనుకునే లోపు ఇంకా ముందుకుంటుంది అని చెప్పి చాలామంది రిటర్న్ వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు ఇప్పటివరకు. యాక్చువల్లీ అవన్నీ చూస్తుంటే మనకు కూడా అదే ఫీలింగ్ వస్తుంది. కానీ ఆల్మోస్ట్ అయిపోయింది. ఇంకా 1100 meters దాకా చేసేసినాం. ఇంకొక 250 meters చేస్తే విల్ గెట్ టు ద సమ్మిట్. అండ్ 5 స్టార్ట్ చేసినాం కాబట్టి 9కి ఫినిష్ చేయాలని టార్గెట్ పెట్టుకున్నాం. ఇంకా 20 minutes ఉంది.
ఈ 20 minutesలో ఈ మిగతా 200 meters ఎక్కేసేయాల. ఇంకా ఈ పుల్లలతో అయిపోయింది. మస్తు ఎక్కినాం, మస్తు సపోర్ట్ వచ్చేసింది అని పార్కింగ్లో పెట్టేసిన. గేమ్ ఆఫ్ థ్రోన్స్లా వాళ్ళు కత్తులు పెట్టుకున్నట్టు ఇక్కడ పెట్టేసిన. అయ్యో మళ్ళీ ఒకటి వచ్చింది. దారికి వస్తూనే ఉన్నాయి ఇవి. పాపం వెనకాల ఒక ముసలాయన వేరే వాళ్ళు ఇట్లా కిందికి వెళ్తుంటే ఇంకెంత దూరం ఉంది అని అడుగుతుంటే వాళ్ళని ఎక్కువేం లేదని నాట్ లాంగ్ ఇనఫ్ అని చెప్పి పాపం ఆయన మోటివేట్ చేస్తూ ఉన్నారు. ఈజీ ఒక 70 ఏళ్ళు ఉంటాడు ముసలాయన. గూగుల్ మ్యాప్స్లో చెక్ చేస్తే ఇంకా 15 minutesలో సమ్మిట్ దగ్గరికి ఉంది. ఆల్మోస్ట్ 0.4 mile అండ్ 250 meter altitude. Come on, let's do it. అయిపోయింది మాది, డౌన్ అయిపోయినాయి వికెట్లు మాయి. మాటకి ఇంకో బుడ్డ ఫేక్ సమిట్ వచ్చింది. రాయి బెర్జమ్మా అలవాటు. నా రాయి పెట్టడమే 3-4 రాయిల కింద పడేసిన. పెట్టు. ఈ లాస్ట్ బిట్ అయితే లైక్ ఏమంటారు, పాత ఇట్లా ఫ్లాట్ పాత అయితే లేదు. మోస్ట్లీ స్టీపీ పాతే ఉంది కాబట్టి కొంచెం ఆల్టిట్యూడ్ జల్దీ పైకి వెళ్తుంది. ఓకే, ఇంకా సమ్మిట్ పాయింట్ వచ్చినాకనే కంటిన్యూ చేస్తా. ఇక్కడికి వెళ్ళి స్ట్రాంగ్ ఉంది వాకింగ్. ఇంకా ఇటు నుంచి ఎట్లుందో తెలియదు. మోస్ట్లీ ఇక్కడే ఉండాలి సమ్మిట్, ఇంకా పైకంటే అవ్వదు ఇంకా. సో ఇక టాప్ ఆఫ్ మౌంటైన్ అయితే వచ్చేసినాం ప్రస్తుతానికి. ఇది వ్యూ. ఓ బ్లడీ హెల్ మ్యాన్. ఈ ప్లేస్లో ఎక్స్ట్రీమ్ స్నో ఉంటుంది ఎప్పుడు చూసినా. మేబీ ఆ టైంలో ఇది ఖచ్చితంగా ఒక వాటర్ ఫాల్ అయి ఉంటుంది డెఫినెట్లీ. ఇది చూడడానికి అయితే ఇక్కడ ఈ మొత్తం మౌంటైన్లో ఈ ఏరియాలో తప్ప ఎక్కడ లేదు గ్రీనరీ, మొత్తం రాళ్ళే ఉన్నాయి. ఒక్క పక్షి కనిపించలేదు పొద్దున్న నుంచి. రాయి తప్ప ఏం లేదు, అసలు గ్రీనరీ లేదు. ఇప్పుడు లిటిల్ బిట్ గ్రీనరీ ఉంది. ఏమంటుంది తాతతో ముచ్చట పెట్టి కూడా వచ్చినావా? విండ్ వస్తుంది దగ్గర, మనోడికి వినిపించట్లేదా అంట. తాత ఏమంటుండు? అట్లా వచ్చిండు ఆల్మోస్ట్ అంటున్నాడు. అదే మ్యాప్ చూస్తున్నట్టుండు. ఇదే అనిపిస్తుంది, బట్ డిస్టెన్స్ చెక్ చేస్తే 0.2 mile ఉంది ఇంకా. కమాన్ నో వెయిటింగ్ మ్యాన్, లెట్స్ కీప్ గోయింగ్. ఇప్పుడిప్పుడే అదేంటి సమ్మిట్కి దగ్గరకు వస్తున్నాం కదా, జర ఎనర్జీ మళ్ళీ రీగైన్ అవుతుంది. మేబీ సమ్మిట్ చూసినాక మొత్తం వచ్చేస్తుంది. ఇక ఇంతసేపు ఎక్కింది ఒక 4 గంటల కష్టం మొత్తం జీరో అయిపోయి మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది. సూర్యుడు వచ్చాడయ్యా సూర్యుడు వెళ్ళిపోయింది మళ్ళీ. షిట్, ఎన్ని సమ్మిట్లు పెట్టారు ఇక్కడ? 3 సమ్మిట్. ఫేక్ జనాల్ని పాపం డిమోటివేట్ చేయడానికి వేసంటున్నాయి ఇవన్నీ. అబ్బా వచ్చిందిరా నాయన, మొత్తం మీద కనిపిస్తుంది. వెళ్ళిపోయింది. ఇలా వచ్చి అలా వెళ్ళిపోతున్నాడు అయ్యా సూర్యుడు. అందరూ మెమరీస్ లాగా అవి తెచ్చి వాళ్ళ ఫ్రెండ్స్కో ఫ్యామిలీస్కి ఎవరి లవ్డ్ వన్స్కి తీసుకొచ్చి ఇక్కడ పెడుతున్నాం. వీళ్ళంతా ఏదో కాజ్ కోసం వచ్చినట్టు జనాలు
అందరూ సిమిలర్ అవుట్ఫిట్స్ వేసుకొని వచ్చారు. వీళ్ళెవరో బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటారు ఇక్కడ. దట్స్ ఇట్, ద సమ్మిట్. Cool, cool. Calm down, boy, calm down. It's pushing me back. Yeah. వీళ్ళెవరో ఫ్యామిలీ ఫోటో పెట్టిండ్రు. నైస్, క్రేజీ. ఎక్కువ తేడా ఉందండి. తాత దగ్గర 80 దాకా ఉంటాడు. వాళ్ళ ఫుట్బాల్ టీం జెండాలు తెచ్చిపెట్టుకుంది ఇక్కడ. Hello, mate. Good big bad. Yeah. మాతో పాటు హైక్ చేసిండు అన్న. 80 ఏళ్ళ దాకా ఉంటాడు, పెద్ద ఆయన. ఒంటరిగా వచ్చి వాళ్ళ ఫుట్బాల్ టీం జెండాలు పెట్టిండు అక్కడ. వెరీ నైస్, స్ట్రాంగెస్ట్ మ్యాన్. హలు పెరగని వీరుడు తాతయ్య. ఇప్పుడు ఇంకా జనాలు వచ్చారు. చాలా యాటిట్యూడ్ తోటి జాకెట్ తీసేసిన, గ్లౌజ్ తీసేసిన, చేతులు ఏకదమ్ ఫ్రీజ్ అయిపోయినా ఒకటేసారి. జర గాలి రాని చోటు చూసుకొని క్లోజ్డ్ స్పేస్కి వెళ్ళి కూర్చొని తిందాం కాసేపు. 1345 meters ఆల్టిట్యూడ్. ఇచ్చి పడేస్తుంది గాలి. ఇంకొంచెంసేపు అయిన తర్వాత ఎక్స్ట్రీమ్ విండ్ ఉందంట, లైక్ ఒక 60 mph దాకా. సన్న విషయం అంటే లైటు చూస్తే ఇంకా నేల ఏం కనిపించట్లే, మొత్తం క్లౌడ్సే. ఎక్కేటప్పుడు మిస్ అయిన సన్లైట్, మంచి వ్యూ పాయింట్స్ అన్నీ ఇప్పుడు చూడొచ్చు. ఎందుకంటే రిటర్న్కి వేరే రూట్ లేదు, ఇక ఇది ఒకటే రూట్. ఉరుకుతున్నట్టు ఉంది కానీ దిగేటప్పుడు స్టీపీ కదా, జర స్పీడ్ ఎక్కువ అందుకుంటుంది అది. దానికి తోడు విండో ఒకటి తోడైంది. వచ్చే కొద్ది బ్యూటిఫుల్ వ్యూ పాయింట్స్ ఇంకా. Morning. So, yes, Mr. Hemant. Yep. How was Ben Nevis? How did you find it? Maps. Ben Nevis అంటే నాతో పాటు వచ్చినావు అన్నట్టు ఇలా కవరింగ్ ఇద్దామని నేను అడిగిన బ్రో. ఓకే, అది ముందు చెప్పాలి. టేక్ 2. ఆగాగు, దోలు తీరిపోయిందని చెప్పాలా? నీ ఇష్టం, ప్రిపేర్. ఏం చెప్పాలి? నీకు నచ్చింది మూమెంట్ పడకు. ఓకే, నీకు చెమట చాలా టైర్డ్గా ఉన్నావు. మనం హైకింగ్ చేసి వచ్చినావు కదా, అసలు 7 hours కంటిన్యూస్ వాకింగ్ వితౌట్ బ్రేక్. రెడీ, వీడియో ఏం స్టార్ట్ చేయలేదు, ఇప్పుడు స్టార్ట్ చేసి చెప్పు. ఎస్ మిస్టర్ హేమంత్, ఎట్లా అనిపించింది బెన్ నెవిస్? ఓకే, ఎక్కేటప్పుడు కొద్దిగా
మధ్య మధ్యలో కింద పడ్డాం, బట్ ఓకే కింద మీద పడుకుంటే ఎక్కినాం పై వరకు. కానీ నువ్వు బెన్నెమిస్ అట్లెట్లా బ్రో మాకంటే ముందే వెళ్ళిపోయినావు. షార్ట్ కట్ ఉంది బ్రో, మీరే అంటే హార్డెస్ట్ వేలో వచ్చారు, ఈజియెస్ట్ వేలో వెళ్ళా. అరే షార్ట్ కట్ ఉంది, మీరు చూసుకోవాలి. 4 hours పట్టింది పీక్ వెళ్ళడానికి, 3 hours లో వేసేసి నేను అదే బ్రో లాస్ట్ డే 2 hours దిస్ అవుట్ఫిట్ విత్ దిస్ అవుట్ఫిట్. వైట్ అండ్ వైట్. అలసిపోలేదు, ఫేస్ లో అలుపు లేదండి. అలసిపోయా బ్రో, బట్ ఇప్పుడు ఇందాక ఫేస్ వాష్ చేసుకున్నా కదా, సో అలు పెరుగును ఏమంటావు పోరాటమా, అలు పెరుగని వీరుని చూపిస్తాను నేను, ఒక ముసరాయన అది ఇన్స్పిరేషన్.